ప్రస్తుతం రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్కు రోహిత్ను కెప్టెన్గా ప్రకటించడంపై కేవలం రోహిత్ ఫ్యాన్సే కాదు, మొత్తం భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ ఆడతాడా లేదా, కెప్టెన్గా ఎవరుంటారు అనే అయోమయంలో రోహిత్ తిరిగి టీ20 క్రికెట్ ఆడుతుండడంతో టీ20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తాడనే విషయం స్పష్టమైంది. అయితే సంతోషంలో ఉన్న రోహిత్ శర్మ భారత క్రికెట్ అభిమానులకు ఓ విషయం ఆందోళన గురి చేస్తుంది. రోహిత్ శర్మపై ఐసీసీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదేంటి, అసలు రోహిత్ శర్మ ఏం చేశాడని ఐసీసీ చర్యలు తీసుకుంటుందనే ఆందోళన పడకండి. రోహిత్ కోపంలో మాట్లాడిన కొన్ని మాటలే అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి. అవేంటంటే, ఇటీవల టీమిండియా సౌత్ ఆఫ్రికాలో పర్యటించిన విషయం తెలిసింది. 3 టీ20ల సిరీస్ను సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 1-1తో సమం చేసిన భారత్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో 3 వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఎంతో ప్రతిష్టాత్మకమైన 2 టెస్టుల సిరీస్ను టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో 1-1తో సమం చేసిన విషయం తెలిసింది. సెంచురియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 3 రోజుల్లోనే ఆ మ్యాచ్ ముగిసింది. దీంతో రోహిత్ సేనపై విమర్శల వర్షం కురిసింది. కానీ కెప్టౌన్ వేదికగా జరిగిన 2వ టెస్టులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా సిరాజ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో పేక మేడలా కుప్పకూలింది. దీంతో 2వ టెస్టును టీమిండియా 1.5 రోజుల్లోనే ముగించి ఘన విజయం సాధించి టెస్ట్ సిరీస్ను 1-1తో సమం చేసి పరువు నిలబెట్టుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మ్యాచ్ జరిగిన పిచ్ను అంతా చూసి ఉంటారు. ఇలాంటి పిచ్పై ఆడేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇండియాలో పిచ్లపై తొలి రోజు నుంచే బాల్ స్పిన్ అవ్వడం మొదలైతే మాత్రం చాలా మంది చెత్త పిచ్లు అంటూ గగ్గోలు పెడుతుంటారు. వారందరూ ఇకపై నోళ్లు మూసుకోవాలి అంటూ ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు అవే వ్యాఖ్యలు రోహిత్కు కష్టాలు తెచ్చేలా ఉన్నాయి. రోహిత్ వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. రోహిత్ మాట్లాడింది తప్పనిపిస్తే రోహిత్కు జరిమానా, కొన్ని మ్యాచ్లకు నిషేధం విధించే ప్రమాదం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.